పార్ట్ 1లో జరిగిన స్టోరీ. వసంతపురిలో ధనవంతుడైన కోడిపుంజు రాఘవ. రాఘవ తన కొడుకు సూర్యకు పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండగా పక్క ఊరికి చెందిన రంగా కోడిపుంజు తన కొడుకు రాజుతో పాటు రాఘవ ఇంటికి వస్తాడు. సూర్యకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు రంగా. కానీ రంగా ఒక పని చేసే కోడిపెట్టను మోసం చేసి తరువాత విధిలేని పరిస్థితుల్లో ఆ కోడిపెట్టను పెళ్లి చేసుకోవటంతో ఒక దాసి దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ తన కొడుకు పట్టలేదని రంగారాజులను అవమానిస్తూ మాట్లాడతాడు రాఘవ. దాంతో రాజు కోడిపుంజు రాఘవతో పాటు అతని కొడుకు సూర్య మీద కూడా పగపించుకుంటాడు. తరువాత సూర్యకు మీనాతో రాజుకు సత్య అనే కోడిపెట్టతో పెళ్ళవుతుంది. కొద్ది రోజుల తర్వాత మీనా ఒక గుడ్డు పెడుతుంది. గత 4 తరాల నుండి తరానికి ఒక్క వారసుడు మాత్రమే పుడుతున్నాడు కాబట్టి గుడ్డు విషయంలో జాగ్రత్తగా ఉండమని తన కోడలికి చెబుతాడు రాఘవ. కానీ సూర్య వాళ్ల మీద పగబట్టి ఉన్న రాజు కోడిపుంజు సూర్య వాళ్ళింట్లో పనిచేసే రాధా అనే కోడిపెట్టను బెదిరించి రాధా మీనా సూర్యాల గుడ్డును తన ఇంటికి తీసుకొచ్చేలాగా చేస్తాడు రాజు. తాము ఇంట్లో లేని సమయంలో గుడ్డు కనిపించకుండా పోవటంతో గుడ్డు కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు రాఘవ, సూర్య, మీనాలు. మరోవైపు రాధ తీసుకువచ్చిన మీనా గుడ్డును తన ఇంటి పక్కనే ఉన్న మరొక చిన్న ఇంట్లో ఉంచి ఆ గుడ్డులో నుండి వచ్చిన బిడ్డకు రాధను తల్లిగా ఉండమని చెప్పి రాధను శాసిస్తాడు రాజు. ఇక తరువాత ఏం జరిగిందో చూడండి. మీనా సూర్యాల గుడ్డు కనిపించకుండా పోవటంతో ఇక గుడ్డు మీద ఆశలు వదిలేసుకుంటాడు రాఘవ. దాంతో ఇక సూర్య తరంలోనే తన వంశం అంతమైపోతుందని బెంగ పెట్టుకున్న రాఘవ ఒకరోజు తెల్లవారేసరికి గుండె పగిలి చనిపోతాడు. అది తెలిసిన రంగారాజులిద్దరూ తమను అవమానించిన రాఘవ చనిపోయినందుకు తగిన శాస్తి జరిగిందని సంతోషిస్తారు. మరోవైపు రాజు భార్య సత్య కూడా ఒక గుడ్డు పెట్టడంతో కొన్ని రోజులకు మీనా గుడ్డులో నుండి మగపిల్లవాడు పుట్టగా సత్య గుడ్డులో నుండి ఆడపిల్ల పుడుతుంది. సూర్య కొడుకు రాజు కూతురు పక్కపక్క ఇళ్లలో ఉండటంతో పిల్లలిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. తన కూతురికి రేణు అని పేరు పెడతాడు రాజు. మీనా కొడుకు మురారి అని పేరు పెడుతుంది రాధ. సూర్య వాళ్ల మీద కక్ష పెంచుకున్న రాజు రేణు మురారిలిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నా ఏమాత్రం అడ్డు చెప్పడు. మురారిని తల్లిదండ్రులకు దూరం చేశానన్న బాధలో ఉన్న రాధ మురారిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మురారి రేణులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతారు. మరోవైపు సూర్య మీనాలిద్దరూ ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరమై జీవోత్సవాల్లా బ్రతుకుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు రాజు భార్య సత్య తన భర్త రాజు మామ రంగాతో మాట్లాడుతూ, ఏమండి, రేణు పెళ్లిడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం చూడండి, దానికి పెళ్లి చేసి పంపిద్దాం అంటుంది సత్య. నా బిడ్డకు ఎప్పుడు పెళ్లి చేయాలో ఎవరితో పెళ్లి చేయాలో నాకు తెలుసు సత్య, నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు అంటాడు రాజు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రాజు తన కూతురు రేణుతో, చూడు తల్లి, నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటుంది, నువ్వు ఆ అబ్బాయిని చూసి ఒప్పుకుంటే వెంటనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను అంటాడు రాజు. దాంతో రేణు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏంటమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి అంటాడు రాజు. నేను మురారిని ఇష్టపడుతున్నాను నాన్న, మురారికి కూడా నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి పెరిగాం. ఒకరినొకరం విడిచి ఉండాలంటే మా వల్ల కాదు నాన్న. మా పెళ్లి చేస్తే ఇద్దరం భార్యాభర్తలాగా ఉంటాం, లేదంటే స్నేహితుల్లా కలిసి ఉంటాం. అంతేకాని మా ఇద్దరికి వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడే కాదు నాన్న, జీవితంలో ఇంకెప్పుడు రాదు అంటుంది రేణు ధైర్యంగా. దాంతో రాజు మనసులో నాకు కావాల్సింది కూడా అదే కదా అనుకుంటాడు. నేను మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి చేస్తాను రేణు, కాకపోతే నువ్వు మీ పెళ్ళైన తర్వాత నేను చెప్పినట్టు చేయాలి, చేస్తావా అంటాడు రాజు. చెప్పండి నాన్న, మురారితో నా పెళ్లి చేయటానికి నువ్వు ఒప్పుకోవాలే కానీ ఏం చేయటానికైనా నేను సిద్ధం అంటుంది రేణు. ముందు నీకు గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు చెప్పాలి రేణు అని రాజు తన తండ్రితో కలిసి సూర్య వాళ్ళింటికి వెళ్ళిన దగ్గర నుండి అక్కడ తమకు జరిగిన అవమానం, తర్వాత మురారి విషయంలో జరిగిన అన్ని విషయాలు రేణుకు చెప్తాడు రాజు. దాంతో రేణు చాలా ఆశ్చర్యపోతుంది. అంటే మురారి మన ఇంట్లో పనిచేసే ఆ రాధ కొడుకు కాదా నాన్న అంటుంది రేణు. కాదు రేణు, నా తండ్రిని నన్ను అవమానించినందుకు నేనేం చేయాలో అది చేశాను, ఇక నువ్వేం చేయాలో చెప్తా విను అంటూ రేణు ఏం చేయాలో చెప్తాడు రాజు. దాంతో రేణు, ఇది చాలా అన్యాయం నాన్న, మురారిని వాళ్ళ అమ్మా నాన్నలకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశావు, అది చాలదన్నట్లు మళ్ళీ నన్ను ఇంకొక తప్పు చేయమంటున్నావు అంటుంది రేణు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే నీకు మురారికి పెళ్లి జరుగుతుంది రేణు, లేకపోతే నిన్ను నా స్నేహితుడి కొడుకిచ్చి పెళ్లి చేయటం ఖాయం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు. 2 రోజుల తర్వాత రేణు రాజు దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్న, మా ఇద్దరికి పెళ్లి చేస్తే చాలు అంటుంది రేణు. దాంతో అన్నట్లుగానే రాజు రేణుకు మురారికి పెళ్లి చేసి మురారిని తన ఇంటి అల్లుడుగా చేసుకుంటాడు. తరువాత ఒకరోజు రంగారాజులిద్దరూ సూర్య వాళ్ళింటికి వస్తారు. కొన్నేళ్ల తర్వాత తమ ఇంటికి వచ్చిన రంగారాజును చూసిన సూర్య, ఏంటి రాజు, చాలా రోజుల తర్వాత తండ్రి కొడుకులు మళ్ళీ మా ఇంటికి వచ్చారు,
మా ఇంట్లో మీకు ఇవ్వటానికి చేసుకోవటానికి పిల్లలెవరూ లేరు అంటాడు సూర్య. మీ ఒక్కగానొక్క వంశోద్ధారకుడు మా ఇంట్లో ఉంటే ఇక మీ ఇంట్లో పిల్లలు ఎందుకుంటారు సూర్య అని రాజు అనటంతో, ఏం వాగుతున్నావు రాజు, మా వంశోద్ధారకుడు మీ ఇంట్లో ఉండటం ఏమిటి, తిక్కగా ఉందా అంటాడు సూర్య. నేను చెప్పేది వింటే తిక్క నీ తలకెక్కుతుంది సూర్య, అదేంటో చెప్తాను విను అని రాధను బెదిరించి మీనాగుడ్డును తన ఇంటికి తెప్పించుకున్న దగ్గర నుండి రేణు మురారికి పెళ్లి చేయటం వరకు అన్నీ చెప్తాడు రాజు. దాంతో మీనా సూర్యాలిద్దరూ అవాక్కైపోతారు. దుర్మార్గులారా, మా నాన్న మిమ్మల్ని ఏదో అన్నాడని ఒక తల్లికి బిడ్డను దూరం చేస్తారా? మా వంశం అంతమైపోయిందనే బెంగతో మా నాన్న చావుకు కూడా మీరే కారణమయ్యారు కదరా. ఊరి పెద్దల ముందు మీ బండారం బయటపెట్టి మీ తప్పుకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను చూడు అంటాడు సూర్య. వీళ్ళ సంగతి తర్వాత చూద్దామండి, ముందు నేను నా కొడుకుని చూడాలి, వెంటనే వాడి దగ్గరికి వెళ్దాం పదండి అంటుంది మీనా ఆతృతగా. తరువాత మీనా సూర్యాలిద్దరూ రాజు వాళ్ళింటికి రావడంతో అక్కడే ఉన్న రాధ మీనా వాళ్ళని చూడగానే చేసిన తప్పుకు తలదించుకుంటుంది. రాధను చూసిన మీనా, ఎంత మోసం చేశావే, నిన్ను ఎంతగానో ఆదరించాను, చివరకు నా కడుపులో చిచ్చు పెట్టి నా బిడ్డను నీ బిడ్డగా చేసుకుంటావా అంటుంది మీనా ఆవేదనగా. ఇంతలో మురారి కలుగజేసుకుని, ఇందులో ఈ అమ్మ తప్పేముందమ్మా, ఈ తండ్రి కొడుకులు మీ దగ్గరికి వస్తున్నారని తెలియగానే మా అమ్మ విషయమంతా అర్థం చేసుకుని నాకు జరిగిన అన్ని విషయాలు చెప్పింది. తను మాత్రం ఏం చేస్తుందమ్మా, అంతకుముందే భర్త చనిపోయి ఉన్నాడు, తాము చెప్పినట్లు వినకపోతే ఉన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తామని వీళ్ళు బెదిరించారట. ఇక తప్పక వాడు చెప్పినట్లు చేయవలసి వచ్చిందట. కానీ తర్వాత నాకు మీరు లేరన్న లోటు తెలియనివ్వకుండా చాలా ప్రేమగా పెంచిందమ్మా ఈ రాధమ్మ, కాబట్టి ఈ తల్లిని మీరు తప్పు పట్టొద్దమ్మా అని మురారి అనటంతో, అంటే నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయన్నమాట, ఇన్ని రోజులు నీకోసం ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లిందో నీకేం తెలుసురా అంటుంది మీనా. తరువాత మీనా సూర్యాలిద్దరూ తమ కొడుకును ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇంత జరగటానికి కారణమైన ఈ రంగారాజులు మాత్రం నేను వదిలిపెట్టను మురారి, వీళ్ళంతా చూస్తాను అని సూర్య అనటంతో రాజు, ఏం చేస్తావు సూర్య, నువ్వేం చేయటానికైనా ఇప్పుడు నీ కొడుకు నా అల్లుడు, నా కూతురు నీ కోడలు, నా పరువు పోయిందంటే నీకు పరువు పోయినట్లే. అసలు ఇదంతా ఎందుకు చేశానో తెలుసా, మీ నాన్న నన్ను ఒక దాసిదానికి పుట్టినవాడినని అవమానించాడు. ఇప్పుడు ఆ దాసిదాని మనవరాలే నీ ఇంటి కోడలైంది. ఇక నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా ఒప్పుకుంటే తీసుకువెళ్ళు, లేదంటే ఇక్కడే వదిలేసి వెళ్ళు, అప్పుడు నాతో పాటు నీ పరువు పోతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు. రేణుని వదిలిపెట్టి నేను ఉండలేనని వాళ్ళ నాన్నకు తెలుసు నాన్న, అందుకే అంత ధీమాగా మాట్లాడి వెళ్ళిపోయాడు అంటాడు మురారి. ఎంతైనా ఇప్పుడు రేణు మన ఇంటి కోడలండి, మన కోడలు తీసుకునే వెళ్దాం అని మీనా కూడా అనటంతో సూర్య ఇక చేసేదేమీ లేక రేణు మురారితో పాటు తన ఇంటికి వస్తాడు. రాజు చేసిందేమీ మనసులో పెట్టుకోకుండా మీనా, సూర్య, మురారి అందరూ రేణును చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కానీ సూర్య మాత్రం రాజు రంగాలు చేసిన దానికి వాళ్లకు ఎలాగైనా శిక్ష పడాలని అనుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు రేణు తల్లి సత్య తనను చూడాలని కబురు పెట్టడంతో తల్లి కోసమని తన స్నేహితురాలింటికి వస్తుంది రేణు. అక్కడ రాజు రంగాలతో పాటు రేణు తల్లి సత్య కూడా ఉంటుంది. ఏంటమ్మా రమ్మని కబురు పంపావు అని రేణు అనటంతో, రమ్మని కబురు పంపింది మీ అమ్మ కాదు రేణు, నేను అంటాడు రాజు. ఎందుకు నాన్నా అంటుంది రేణు. ఎందుకేంటమ్మా, మీ పెళ్లికి ముందు నాకు నువ్వు ఒక మాట ఇచ్చావు, మర్చిపోయావా అంటాడు రాజు. ఏంటి నాన్న, ఇంత జరిగినా నువ్వు ఇంకా మారలేదా? ఇప్పుడు నేను మురారి వాళ్ళ అమ్మా నాన్నల మధ్య గొడవ పెట్టి ఆస్తి రాయించుకొని మురారిని మన ఇంటికి తీసుకురావాలా? నువ్వింత చేసినా మా అత్తమామలు నన్ను వాళ్ళ కన్న కూతురులాగా చూసుకుంటున్నారు, అయినా నువ్వింకా మారలేదా నాన్న? మిమ్మల్ని మురారి వాళ్ళ తాతగారు అవమానిస్తే దానికి మా అత్తమామలు ఏం చేస్తారు నాన్న? ఆ రోజు నువ్వు అన్నదానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నేను ఒప్పుకోకపోతే నువ్వు నాకు మురారికి పెళ్లి చేయవని, అంతేకాని నువ్వు చేసింది కరెక్ట్ అని కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను నాన్న, ఇప్పటి వరకు నువ్వు మీ నాన్న చేసిన దానికి శిక్ష నేను వేస్తున్నాను. ఇన్ని రోజులు మురారిని మా అత్తమామలకు దూరం చేసిన దానికి ఇప్పటి నుండి నేను మీకు దూరంగా ఉంటాను. ఇక నుండి జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని కలవను, మీతో మాట్లాడను. ఇదే మనకు చివరి చూపులు. ఈ శిక్ష నీతో పాటు నీకు భార్య అయినందుకు నా తల్లికి కూడా తప్పదు. ఇప్పటికైనా మారండి నాన్న, లేకపోతే నీకు మీ నాన్నకు పుట్టగతులుండవు అని చెప్పి వెళ్ళిపోతుంది రేణు. అలా ఇంతకాలం సూర్య మీనాలకు తమ కొడుకును దూరం చేసిన రాజుకు అతని తండ్రి రంగాకు ఎప్పటికీ మర్చిపోలేని శిక్ష వేస్తుంది రేణు. తరువాత మీనా సూర్యాలిద్దరూ తమ కొడుకు కోడలతో కలిసి సంతోషంగా ఉంటారు. మురారి తన తల్లిదండ్రులకు నచ్చచెప్పి తనను తల్లిలాగా ఎంతో ప్రేమగా చూసుకున్న రాధను కూడా ఇంటికి తీసుకొస్తాడు.